ఏపీ గుడివాడలో అన్న క్యాంటీన్లు పునఃప్రారంభించిన సీఎం చంద్రబాబు పేదలతో కలిసి భోజనం చేసిన ముఖ్యమంత్రి దంపతులు రేపు 99 క్యాంటీన్లను ప్రారంభించనున్న టీడీపీ శ్రేణులు. సీతారామ ప్రాజెక్టు జాతికి అంకితం. రాజు లింక్ కెనాల్ నుంచి నీటిని విడుదల చేసిన సీఎం రేవంత్ 1,50,000 ఎకరాలకు అందనున్న సాగునీరు. రాజ్భవన్లో జాతీయ జెండా ఎగురవేసిన గవర్నర్ ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జిష్ణుదేవ్ వర్మ. చిన్నారులు సిబ్బందికి స్వయంగా స్వీట్ల పంపిణీ. దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యమని కామెంట్. గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో డ్రోన్ కల్కలం. అనుమతి లేకుండా డ్రోన్ ఎగరేసిన యువతి. డ్రోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు. మంత్రి లోకేష్ ప్రోగ్రాం ఉండడంతో పోలీసుల ఆంక్షలు. నాగర్ కర్నూలు జిల్లాలో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు. జిల్లా కలెక్టర్ ఎస్పీల ఫోటోలతో సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్. అధికారుల పేరుతో పలువురితో చాటింగ్. మెసేజ్లు వచ్చిన వాళ్లు ఫిర్యాదు చేయాలని పోలీసుల సూచన. హైదరాబాద్ అంబర్పేటలో భారీ అగ్ని ప్రమాదం. పెయింట్స్ కంపెనీలో ఎగిసిపడుతున్న మంటలు. అగ్ని కీలలో చిక్కుకున్న పలువురు మహిళలు. బాధితులను ఆసుపత్రికి తరలింపు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో నిఘా వైఫల్యం. రోజురోజుకు పెరుగుతున్న దొంగతనాలు. సీసీ కెమెరాలు అందుబాటులో లేవంటున్న స్థానికులు. పోలీసులు పట్టించుకోవాలంటూ డిమాండ్. నాగర్ కర్నూలు జిల్లా వంగరోనిపల్లిలో 3 వేటగాళ్లకు రిమాండ్. విద్యుత్ తీగలు ఏర్పాటు చేసి మూగజీవాలను చంపుతున్న దుర్మార్గులు. జంతువులకు హాని తలపెడితే ఊరుకునేది లేదని పోలీసుల హెచ్చరికలు. జూనియర్ డాక్టర్ హత్యపై వెలువెత్తుతున్న నిరసనలు. కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీ వద్ద ఆందోళన. ఆసుపత్రిపై రాళ్లదాడి. ఆస్తులు ధ్వంసం. హర్యానాలో దంచుకొడుతున్న భారీ వర్షాలు. అంబాలాలో ఉదయం నుంచి ఎడతెరిపిలేని వాన. ఎదురుగాలుతో జనం ఇబ్బందులు. థాయిలాండ్ లో ప్రకంపనలు సృష్టించిన న్యాయస్థానం తీర్పు. పదవి నుంచి వైదొలగాలని ఆ దేశ ప్రధానికి ఆదేశం. నైతిక ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆరోపణలు. శ్రీహరికోట నుంచి రేపు మరొక రాకెట్ ప్రయోగం. ఉదయం 9:17 SSLV D3 లాంచ్. ఏడాది పాటు భూ పరిశీలన చేయనున్న EOS-08 ఉపగ్రహం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో సైంటిస్ట్. రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని పూజలు. శ్రీశైలం ఆలయానికి బంగారు నాగాభరణం విరాళం. మల్లన్నకు సమర్పించిన ఒడిశా భక్తుడు. వేదాశీర్వచనం అందించిన పండితులు.